అందరికీ నమస్కారం అండి. నా పేరు దొంగల శ్రీధర్. నాది వేగాయంపేట గ్రామం అండి, రామచంద్రపురం నియోజకవర్గం. నన్ను గతంలో సంఘాలన్నీ కూడా మన నరాలు ఏడుకొండ గారు వీళ్ళందరూ కూడా తిరిగి ప్రతి గ్రామం తిరిగి ఆ ఊరి నుంచి, అలాగే నన్ను కూడా మా గ్రామం నుంచి ఒక నెంబర్ గా ఇచ్చారండి. ఆ నెంబర్లు అందరం కలిపి మేము పార్టీలకు అతీతంగా గంగవరం మండలం నుంచి మన శ్యామ్ ప్రసాద్ గారిని, టౌన్ నుంచి గుత్తుల వీరన్ శెట్టి గారిని, అలాగే కాజూరు మండలం నుంచి విశ్వేశ్వరరావు గారిని, వీళ్ళందరూ కూడా నేనేమో రామచంద్రపురం నియోజక మండలానికి ముందుగా ఎన్నుకున్నారండి. ఇదంతా కూడా బోస్ గారు సమక్షంలోనే వాళ్ళ అబ్బాయి గారు కూడా మమ్మల్ని అభినందించడం జరిగింది. ఆ ఫొటోస్ అన్ని కూడా ఉన్నాయండి, గతంలో పేపర్లో కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత మేమంతా కూడా ఈ ఎలక్షన్ ముందు ఇదంతా జరిగిపోయిన తర్వాత ఎలక్షన్ లో నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళి సుభాష్ గారి గెలుపుకి కృషి చేయడం జరిగింది. అప్పుడు ఇదే సంఘం నుంచి కట్టా సూర్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా బోస్ గారికి మద్దతు తెలిపి వాళ్ళ తరఫున తినడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా వైసీపీ, తెలుగుదేశం, అలాగే కాంగ్రెస్ అన్న భేదాలు లేకుండా కాంగ్రెస్ నుంచి మన కోట శ్రీనివాసరావు గారిని, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా కంటెస్టేట్ చేసినప్పుడు ఆయన్ని ఇందులో సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఏదో పోస్ట్ ఇచ్చారండి. అలాగే శ్యామ్ ప్రసాద్ గారిని గంగవరం మండలం, ఇవన్నీ ఇలాగా అంతా వైసీపీ నుంచి వచ్చి నేనేమో తెలుగుదేశం నుంచి ఉండి వీళ్ళందరూ కూడా సంఘాన్ని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మేము అందరం కూర్చుని ప్రతి గ్రామం నుంచి ఒక నెంబర్ చెప్పినా మేము ఎన్నుకోవడం జరిగింది. అయితే బోస్ గారు గతంలో ఎప్పుడు కూడా 30 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఆయన శెట్టి బలిజ ఏ మీటింగ్ కి కూడా రాని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజు కొత్తగా వచ్చి మీటింగ్లు పెడుతున్నారండి. నేనే గౌరవ అధ్యక్షుడు అన్నారు, తప్పలేదు ఆయన గౌరవ అధ్యక్షుడు, కానీ ఆయన పెడుతుంది మీటింగ్లు కాదు, కులంలో గొడవలు పెడుతున్నాడు ఆయన. ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గతంలో తాత్కాలిక అధ్యక్షుడి కింద నరాలు ఏడుకొండలు గారిని పెట్టినప్పుడు, తాత్కాలిక అధ్యక్షుడి కింద మీరు ఎందుకు పెట్టుకోవాలి, నేను గౌరవ అధ్యక్షుడు ఉన్నాను అని ఆయన వచ్చి మీటింగ్లు పెట్టలేదండి మాకు. అలాగే 6 సంవత్సరాలు నరాలు ఏడుకొండలు గారు అది తాత్కాలికంగానే కొనసాగారు. ఆ రోజు ఏమి చేయలేని బోస్ గారు ఈ రోజు వచ్చి శాశ్వత కమిటీని మేము వేసుకోగా ఆయన వచ్చి ఈ రోజు నేను శాశ్వత కమిటీ సభ్యులు ఉన్నారు దీనికి, లేకపోతే గౌరవ అధ్యక్షుడు అని బోస్ గారు వస్తున్నారు. కనీసం కులంలో ఒక 4 సంవత్సరాలు వనభోజనాలు లేనప్పుడు ఈ బోస్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసుకోవాలంటే మన కులానికి సిగ్గుసెట్టు. ఇక్కడ ఎంతో నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్న శెట్టి బలిజలు అందరూ కూడా చాలా మన ఇది గుర్తించుకోవాల్సిన విషయం. బోస్ గారి మంత్రి అయినా, ఈరోజు చెల్లిపోని వేణు గారి మంత్రి అయినా, ఇక్కడ సుభాష్ గారి మంత్రి అయినా అది ఒక కులం వలన కానీ వాళ్ళ గొప్పతనం కాదు. ఇవాళ బోస్ గారు కానీ, సుభాష్ గారు కానీ, వేణు గారు కానీ మా శెట్టి బలిజ కులంలో పుట్టిన వలన, శెట్టి బలిజ కులం అంటే 2 రాష్ట్రాల్లో 2 పార్టీలు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మా కులంలో మీరు మంత్రులుగా పుట్టారు. ఈరోజు మీరు మంత్రులుగా పుట్టిన తర్వాత ఆ మంత్రులు అయ్యండి మీరు, లేకపోతే మాజీ మంత్రులు అండి, సంఘం భవనం కనీసం మా నిల్లు లాంటి సంఘం భవనానికి మీరు ఏ రూపాయి ఇచ్చారని మేము అడుగుతున్నాం. ఈ రోజు కులంలో గొడవలో కేవలం బోస్ గారు కుల గొడవ ఎడగొట్టడానికి గతంలో పంపనర్జునరావు గారు చూసుకోండి మీరు, మేమంతా కూడా ఆయన వెనకాల ఉన్నాం. ఆయన చేసిన రాజకీయాలు మాకు అర్థమవక పంపనర్జునరావు గారిని మేమే తవరేసాం. గుత్తుల సూర్యనారాయణ బాబు గారు అంటే ఆయన ఇంట్లో కూర్చోబెట్టాం. అలాగే వేణు గారిని ఆయన తవ్వడానికి కూడా మేమందరం కూడా బోస్ గారి వెనకాల ఉండే సహకరించాం ఆయన చేసే రాజకీయాలకి. ఈ రోజు సుభాష్ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కువ టైం ఇవ్వలేకపోయాడు. 40 రోజుల్లోనే ఆయన్ని నగ్గించడం జరిగింది. ఈవేళ బోస్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్న చిత్తగా నాయకులు మీ దగ్గర ఉన్నారు, ప్రజలైతే మీ దగ్గర లేరు. ఈ రోజు మీరు మమ్మల్ని అవమానించట్లా, సంఘాలన్నీ కూడా మీరు అవమానిస్తున్నారు. బోస్ గారు ఖచ్చితంగా ఏ సంఘాలైతే మమ్మల్ని 100 సంఘాలు మమ్మల్ని నెంబర్లు ఇచ్చి నెగ్గించి మమ్మల్ని కూర్చోబెట్టి అధ్యక్షులుగా ఎన్నుకున్నారో ఆ సంఘాలన్నింటికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. అలాగే ఖచ్చితంగా మీరు ఈ సంఘాలన్నీ కూడా మీకు బుద్ధి చెప్తాయి. బోస్ గారు అన్న వ్యక్తి గతంలో ఈ గొడవలన్నీ పెడుతున్నప్పుడు ఆయన వెనకాల నుండి చేసేవారు. మేమంతా కూడా ఈ రోజు వైసీపీకి సంబంధించిన చాలా మంది ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ రోజు ఈ తాలూకా శెట్టి బలిజ సంఘం భవనంలో మేమందరం కూడా ఆయనకి ఆయన వ్యతిరేకంగా కూడా కాదు, ఖచ్చితంగా ఈ సుభాష్ అన్న